ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనం. నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. గాదుకు ఆశీర్వాదాలు. గాదును గురించి మోషే ఇలా చెప్పాడు. గాదును విశాలపరిచే దేవునికి స్తోత్రాలు. గాదు సింహంలా పడుకుంటాడు, చేతిని నడినెత్తిని చీల్చేస్తాడు. శ్రేష్ఠ భాగం అతడు తన కోసం ఎంచుకుంటాడు. అక్కడ రాజభాగం అతనికి ఉంచబడుతుంది. ప్రజానాయకులు అతని దగ్గరికి వస్తారు. ఇశ్రాయేలీయుల అతను దయ చూపుతాడు. యెహోవా దృష్టికి మంచి వాటిని అతడు చేస్తాడు. యెహోవా అతని పక్షంగా తీర్పు తీరుస్తాడు. దానుకు ఆశీర్వాదాలు. దాను గురించి మోషే ఇలా చెప్పాడు. దాను భాషా నుంచి దూకే సింహపు పిల్ల. నప్తాలికి ఆశీర్వాదాలు. నప్తాలి గురించి మోషే ఇలా చెప్పాడు. నప్తాలి, నీవు దయ పొంది తృప్తిగా ఉన్నావు. యెహోవా ఆశీర్వాదాలతో నిండిపోయావు. గలాలి, పశ్చిమ దక్షిణాల భూమిని నీవు తీసుకో. అషేరుకు ఆశీర్వాదాలు. అషేరును గురించి మోషే ఇలా చెప్పాడు. అషేరు దీని అర్థం ధన్యుడు లేక సంతోషం. కుమారులలో అషేరు అత్యధికంగా ఆశీర్వదింపబడినాడు. అతన్ని తన సోదరులకు ప్రియమైన వాణ్ణిగా ఉండనియండి. అతన్ని తన పాదాలు తైలముతో కడగనీయండి. మోషే దేవుని స్తుతించుట. ఓ యెషూరును, దేవుని వంటి వాడు ఎవ్వరూ లేరు. దేవుడు తన మహిమతో నీకు సహాయం చేసేందుకు మేఘాల మీద ఆకాశంలో విహరిస్తాడు. నిత్యుడైన దేవుడు నీకు భద్రతా స్థలం. శాశ్వతంగా ఆదుకునే హస్తాలు నీ కింద ఉన్నాయి. దేవుడు శత్రువును నీ దగ్గర నుంచి వెళ్ళగొట్టేస్తాడు. శత్రువును నాశనం చేయి అంటాడు కనుక ఇశ్రాయేలు క్షేమంగా జీవిస్తాడు. ధాన్యం, ద్రాక్షరసం ఉండే దేశంలో యాకోబు ఊట క్షేమంగా ఉంటుంది. అవును, అతని ఆకాశం మంచును కురిపిస్తుంది. ఇశ్రాయేలు, నీవు సంతోషంగా ఉన్నావు. యెహోవా చేత రక్షింపబడిన దేశంలో నీ వలె ఏ దేశము లేదు. యెహోవాయే నీకు సహాయం చేసేవాడు. నీ విజయానికి యెహోవాయే ఖడ్గం. నీ శత్రువులు నీకు విధేయులై వస్తారు. వారి అబద్ధపు దేవతల పూజా స్థలాల మీద మీరు నడుస్తారు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.